హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు సిహెచ్ఎస్ఎల్ మనకు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 సంబంధించిన మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికైతే ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి మనకు ఎక్స్పీరియన్స్ కానీ అవసరం అయితే లేదు. సో అండ్ ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ కొంచెం వచ్చేసి మనం నోటిఫికేషన్ అయితే చూసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడైతే చూసుకోండి. సో మనకు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఇక్కడ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2025 సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు ఇక్కడైతే 26 ఇక్కడ 23 ఇక్కడ జూన్ నుండి 18th జూలై 2025 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ విండో అప్లికేషన్ కరెక్షన్ ఆప్షన్ వచ్చేసి 23rd జూలై నుండి 24th జూలై వరకు అయితే ఇక్కడ ఇచ్చారనమాట. తర్వాత మనకు ఇక్కడ టైర్ 1 ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 8 ఇక్కడైతే 9 ఇక్కడ 8 సెప్టెంబర్ నుండి 18 సెప్టెంబర్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు టైర్ 2 వచ్చేసి ఫిబ్రవరి లేదా మార్చిలో అయితే ఉండడం జరుగుతుంది 2026లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినది మనకు ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు ఎల్డీసీ. తర్వాత ఇక్కడైతే మనకు జూనియర్ ఇక్కడ జేఎస్సీ. తర్వాత మనకు సాలరీ వచ్చేసి 19 ఇక్కడ 63 అయితే ఉంటుంది. తర్వాత డాటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి ఇక్కడ సాలరీ చూసుకోండి. తర్వాత ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 1 సంబంధించినది ఇక్కడ చూసుకోండి. సో తర్వాత మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 3130 వేకెన్సీ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ సంబంధించిన కేటగిరీ వైస్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జనవరి 2026 వరకు అయితే కట్ ఆఫ్ అనేది వాళ్ళు ఇచ్చారనమాట ఏజ్ లిమిట్ అనేది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ సంబంధించిన వాళ్ళు ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లో వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీరు స్టెప్ బై స్టెప్ అనేది చూసుకోండి, అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం సిహెచ్ఎస్ఎల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అన్నమాట. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే ఎవరైతే ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేయలేదో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో నేను ఆల్రెడీ అయితే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ నేను వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను వీడియో లింక్. అది చూసి మీరు ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి లాగిన్ ఇక్కడ రిజిస్టర్ ఉన్నాయి దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత మనకు ఆల్రెడీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ అండ్ ఇప్పుడు ఫ్రెషర్ క్యాండిడేట్ ఏవైతే ఆ యొక్క వీడియో చూసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది అండ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసండి. ఇక్కడ అనేది క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలంటే సో ఎవరైతే మనకు ఆధార్ వెరిఫికేషన్ అయితే చేయలేదో వాళ్ళైతే ఆధార్ వెరిఫికేషన్ అయితే మనం కంపల్సరీ అయితే చేసుకోవాలి. సో అది ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనకు ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి డూ యూ ఆధార్ ఎస్ మీద క్లిక్ చేసేసి మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనకు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఆధార్ సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది లింక్అప్ అయితే ఉండాలి. ఆ యొక్క సంబంధించిన ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది మీరు ఇక్కడైతే వెరిఫై అయితే చేసుకోవాలి. సో ఇక్కడ వెరిఫై అనేది మీరు ఓటీపీ అనేది వెరిఫై అనేది ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫైడ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్లో ఏ విధంగా వచ్చినామో ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మనం ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇక్కడ చేంజ్ చేయాలనుకుంటే మీరు చేంజ్ చేసుకొని దానికి సంబంధించిన ఓటీపీ మీద క్లిక్ చేసేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్ అయితే డాష్బోర్డ్కి అయితే ఈ విధంగా అయితే వచ్చేసేయండి. సో వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడైతే మనకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఇక్కడైతే ఉంటాయి. సో లైవ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనమాట. సో మనకు కావాల్సింది సిహెచ్ఎస్ఎల్ సో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+ ఇక్కడైతే 2 ఎగ్జామినేషన్ సంబంధించింది. స్టార్టింగ్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు విండో కరెక్షన్ అనేది చేంజెస్ అనేది ఇక్కడైతే 1 డే అయితే ఇచ్చారన్నమాట చూసుకోండి. సో ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ కదా దీని మీద క్లిక్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా పోస్ట్ నేమ్ ఇక్కడ అప్లికేషన్ సంబంధించిన పోస్ట్ నేమ్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ అయితే వచ్చేస్తుంది. మనకు సిగ్నేచర్ ఏ విధంగా 10 to 20 KB అయితే ఉండాలో మెన్షన్ చేశారు. ఇక్కడైతే అనే ఇన్స్ట్రక్షన్ జాగ్రత్త చదువుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ ఫామ్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మనకు
ఆల్రెడీ రిజిస్ట్రేషన్‌లో ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా ఇక్కడైతే వచ్చేస్తుంది. సో దీన్నైతే మనం ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అయితే కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్‌లో ఏ విధంగా చేసినామో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే మీరు ఇక్కడ మీరు వేరే మొబైల్ నంబర్, మీరు వేరే ఈమెయిల్ ఐడీ నుండి మీరు మీ కొత్త రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవాలి. సో దీంట్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే మీరు చేయలేరన్నమాట. సో జాగ్రత్తగా చూసి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకు ఆటోమేటిక్‌గా చూసుకోవాలి అంతే. దాన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే మనం ఆప్షన్స్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మీరు ఇక్కడ హైయర్ 10+2 ఇంటర్మీడియేటా లేదా డిప్లొమా, గ్రాడ్యుయేషన్ మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే క్వాలిఫైయింగ్. సో మీరు ఇక్కడ 12th స్టాండర్డా, ఇక్కడ ఈక్వలెంట్ 12th స్టాండర్డా లేదా ఇక్కడ డిమాండ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇష్యూ ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. సో నేను 12th స్టాండర్డ్ కాబట్టి ఇక్కడ 12th స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఈ క్యూ పాస్ వచ్చేసి మీరు పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ ఇచ్చేసేయండి. పాసింగ్ ఇయర్ దీంట్లో మెన్షన్ చేసేసేయండి. ఒకవేళ అపేరింగ్ ఉంటే మీరు సంబంధించిన అపేరింగ్ అనేది 2025 అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అపేరింగ్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇంటర్మీడియట్ అయితే ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు సంబంధించిన ఇంటర్మీడియట్ ఏ స్టేట్లో ఏ బోర్డులో అయితే మీరు కంప్లీట్ అయితే చేశారో ఆ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బోర్డ్ నేమ్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ బోర్డ్ నేమ్ అయితే వచ్చేస్తుంది. మీకు సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన రూల్ నెంబర్ అయితే ఇవ్వాలి. జాగ్రత్త కదా. సో జాగ్రత్తగా మీరు మీ యొక్క రూల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత పర్సెంటేజ్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి జాగ్రత్తగా. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సిజిపిఏ ఉంటే ఇక్కడ సిజిపిఏ అయితే క్లిక్ అయితే జాగ్రత్తగా అయితే చేసుకోండి. సో ఇక్కడ మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా అయితే ఇచ్చేసండి ఎటువంటి మిస్టేక్ లేకుండా. సో అన్ని కరెక్ట్గా అనేది మీరు చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ 1 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేసండి. చేస్తే మీకు సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఫిల్అప్ అయితే చేసేసేయండి. ఒకవేళ నో ఉంటే నో చేసేసండి. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడైతే ఎస్ మీద క్లిక్ చేసేస్తే మీకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడైతే మనకు ఎస్సీ ఎస్టీ తర్వాత ఇక్కడ పీడబ్ల్యూడీ సంబంధించిన ఇక్కడైతే మనకు ఇచ్చారన్నమాట. డిఫెన్స్ పర్సనల్ డిజబుల్ సంబంధించింది. సో మీకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ దేంట్లో అయితే ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ వద్దంటే ఇక్కడ నో చేసేసేయండి. తర్వాత డూ యూ వాంట్ మేక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆపర్చునిటీ సంబంధించింది ఇక్కడైతే ఎస్ చేసినా నో చేసినా ఏం పర్వాలేదు అయితే లేదనమాట. సో ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేసండి. మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అయితే వస్తుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించిన అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు దగ్గర ఉన్న ఇక్కడ సిటీ నేమ్ ఇక్కడ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సిటీ అనేది దగ్గర ఉన్నది 40-50 కిలోమీటర్స్ ఉన్నదన్నమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన సిటీ అనేది ఇక్కడ అన్ని చూసుకొని మీరు ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేసండి. మీకు సంబంధించిన సెకండ్ అనేది ఇంకో దగ్గర ఉన్న ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ ఈ విధంగా మనకు ఇచ్చారన్నమాట. ఈ విధంగా మీకు సంబంధించిన ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది దీంట్లో మీరు జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించినది మీడియం ఫర్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో మీకు క్వశ్చన్ పేపర్ అనేది మీరు దేంట్లో అయితే రావాలనుకుంటారో ఇక్కడైతే మీకు అంటే కంప్యూటర్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు అక్కడ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఇంగ్లీష్లోనా హిందీలోనా దేంట్లో అయితే మీకు షో అవ్వాలో ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సంబంధించిన తెలుగు కానీ మనకు తమిళ్ కానీ మీకు ఏదైతే బెనిఫిట్ ఉంటుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకు మీడియం క్వశ్చన్ పేపర్ అనమాట. అంటే మన ఎగ్జామ్ రాసేటప్పుడు యొక్క స్క్రీన్ పైన పడుతుంది క్వశ్చన్స్. సో మీరు అవి తెలుగులో లేదా ఇంగ్లీష్లో దేంట్లో అయితే మీరు లైక్ అయితే చేస్తారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకోసారి వెరిఫై అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు మీడియం ఫర్ టైపింగ్ టెస్ట్. సో మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో కావాలా హిందీలో కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇంకోసారి ఇక్కడ టైపింగ్ టెస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు ఇంగ్లీష్లో వచ్చేసి మనకు 35 అనేది మనం WPM వర్డ్స్ అయితే చేయాలి. తర్వాత హిందీ వచ్చేసి 30 వర్డ్స్ అనేది మనం చేయాలి. అదైతే మనకు ఎగ్జామ్ అన్ని క్వాలిఫై అయిపోయిన తర్వాత లాస్ట్గా అయితే ఉంటుంది. అప్పటి వరకు అయితే మీరు ఒకవేళ టైపింగ్ రాకపోతే మీరు టైపింగ్ అయితే నేర్చుకోండి. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన ఇక్కడ ఫిజికల్ లిమిటేషన్ సంబంధించినది ఇక్కడైతే నో ఇక్కడ చేసి ఉంటాయి నో వచ్చేసేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ వేద 12th స్టాండర్డ్ పాస్డ్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఇక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయ్యి ఉంటే మీకు ఇక్కడైతే ఎస్ అయితే చేయండి అనమాట. సో ఒకవేళ మీకు మ్యాథమెటిక్స్ సంబంధించిన సైన్స్
సైన్స్ అండ్ మనకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీకు లేకపోతే ఇంటర్మీడియట్లో ఇక్కడ నో అయితే చేసేసేయండి. ఒకవేళ ఆర్ట్స్ ఉన్న వాళ్ళు నో అయితే చేయండి. ఒకవేళ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎస్ అయితే చేయండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్, తర్వాత టైపింగ్, తర్వాత మీడియం క్వశ్చన్ పేపర్ అనేది దీంట్లో అయితే మీరు జాగ్రత్త చూసుకోండి. సో తర్వాత 12th మీరు ఇంటర్మీడియట్లో సైన్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ అండి. ఒకవేళ ఆర్ట్స్ వాళ్ళు ఉంటే ఇక్కడైతే మీరు నో అయితే చేసేసండి. ఈ విధంగా అయితే మీరు చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేసేసండి. ఆ తర్వాత ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ సేవ్ టు అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫోటో సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది వినమాట. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. మనకు ప్లే స్టోర్లో వెళ్ళి ఇక్కడ ప్లే స్టోర్ నుండి క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసేసి మీకు యాప్ అనేది వస్తుంది. సో అది ఏ విధంగా అంటే మై ఎస్ఎస్సి, సో మనకు మై ఎస్ఎస్సి అనేది యాప్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడైతే మీకు చూపెడతాను. సో ఇక్కడైతే మై ఎస్ఎస్సి అనే యాప్ మీద క్లిక్ చేస్తే మనకు ప్లే స్టోర్లో అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ప్లే స్టోర్లో వెళ్ళి మీరు ఇక్కడ నుండి అయితే మీకు ఈ విధంగా అయితే ప్లే స్టోర్ అయితే ఉంటుంది మై ఎస్ఎస్సి అనేది. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లోగోస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మీకు చూపెడతాను. సో మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడైతే మనకు యూజర్ నేమ్ ఉంటుంది కదా, అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసేయండి. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇంటర్ఫేస్ అనేది, సో ఇక్కడ మీకు జాగ్రత్తగానే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకు ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడైతే మీరు ఏమైనా ఇక్కడ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చేసుకోండి. సో తర్వాత మనకు లాగిన్ చేయగానే మనకు ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు ఒకవేళ ఆధార్ వెరిఫికేషన్ అనేది మీరు పెండింగ్లో ఉంటే ఇక్కడ ఆధార్ ఇక్కడ లోగో ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేసి మనకు ఆధార్ వెరిఫికేషన్ ఓటీపీ అయితే వస్తుంది. అక్కడ నుండి ఓటీపీ అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో తర్వాత ఈ విధంగా గ్రీన్లో వచ్చేస్తే మీరు అక్కడ నుండి అయితే మీరు చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఇచ్చారు కదా, మీకైతే చెప్తాను. ఇక్కడ మనకు ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ స్టేటస్ అనేది పెండింగ్ ఉన్నాయి కదా. సో అది ఏ విధంగా అంటే మనం ఇక్కడ మనకు డాష్బోర్డ్ మీద క్లిక్ చేసేసి, లేదా మీరు అప్లికేషన్ అనేది ఉంటుంది, మన అప్లై మీద క్లిక్ చేస్తే మనకు సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఫేస్ అథెంటికేషన్ అయితే ఉంటుంది. సో అక్కడ నుండి అయితే మీరు సంబంధించినది మీకు సంబంధించిన ఫేస్ అనేది అథెంటికేషన్ అయితే చేసుకోవాలి లైవ్లో. సో చేసుకున్న తర్వాత మనకు ఫేస్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సిహెచ్ఎస్ఎల్ మీద క్లిక్ చేస్తే వ్యూ అయితే చూసుకోవచ్చు అక్కడ నుండి. సో ఈ విధంగా మీకు సంబంధించినది చేసిన తర్వాత ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్ సంబంధించినది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం మై అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే కంటిన్యూ మీద క్లిక్ చేస్తే అక్కడ నుండి మీకు సంబంధించిన మీరు అక్కడ నుండి మీకు సంబంధించిన అప్లికేషన్ అయితే సక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇచ్చారు. లాగిన్ టు మొబైల్ అప్లికేషన్ మై ఎస్ఎస్సి డాష్బోర్డ్, మై అప్లికేషన్ మీద క్లిక్ చేసి బటన్ మీద క్లిక్ చేసి ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫేస్ అథెంటికేషన్ ఇందాక ముందే చూపెడుతున్నాయి కదా. సో ఇక్కడ మనకు గ్రీన్ ఇక్కడ ఇది ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు లైవ్ అయితే క్యాప్చర్ అయితే తీసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత మనకు ఫేస్ అథెంటికేషన్ అనేది ఇక్కడ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అప్డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫోటో అనేది మనం క్యాప్చర్ లైవ్ అయితే ఫోటో అయితే దిగాలి. ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే లైవ్ అయితే వచ్చేస్తుంది. సో అదైతే మనకు ఆటోమేటిక్గా అయితే అది మనకు తీసుకుంటుంది అనమాట. సో లేదా మీరు క్లారిటీగా అయితే ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అయితే ఇక్కడ 10 నుండి 20 KB అయితే ఉండాలి. ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అయితే మనకు వైట్ పేపర్ మీద అయితే ఉండాలి. ఎటువంటి బ్లాక్ గానీ బ్లర్గా అయితే ఉండదు. సిగ్నేచర్ జాగ్రత్తగా ఉండేటట్టు మీరు ఇక్కడైతే మీకు సంబంధించిన సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ మీరు సంబంధించిన సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. అని జాగ్రత్తగా అయితే మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటో అథెంటికేషన్ అయిపోయిన తర్వాత క్యాప్చర్ తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఇక్కడ కంప్లీట్ అనేది మనకు సంబంధించినది ఫోటో అనేది అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో మీరు డౌట్స్ అనేది ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మై ఎస్ఎస్సిలో వెళ్ళి మీరు లాగిన్ చేసుకుని ఆ యొక్క డాష్బోర్డ్ మీద ఎక్కి ఇక్కడ మనకు ఆధార్ సంబంధించిన దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా ఫేస్ అథెంటికేషన్ అయితే అయిపోయిన తర్వాత సక్సెస్ వచ్చేస్తుంది. ఆ తర్వాత లైవ్ క్యాప్చర్ అనేది చూసుకోండి. సో ఏమైనా మీరు స్టెప్ బై స్టెప్ అనేది మీరు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఏదంటే మనం అథెంటికేషన్ చేయాలి కాబట్టి ఆధార్ కంపల్సరీగా ఇక్కడ మనకు డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆధార్ అథెంటికేషన్ అయితే అయిపోయిన తర్వాత మీరు దాన్ని అగ్రీ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు ఫోటో సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది.
సో ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయి అనమాట. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చూసుకోండి. ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు సైడ్కి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి ఎడిట్ చేసుకోండి. సో మనకు తర్వాత ఏమైనా మిస్టేక్ ఉంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇస్తారు. సో ప్రెసెంట్లీ అయితే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఇక్కడ కనిపిస్తే ఇక్కడ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా డిక్లరేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ అగ్రి అయితే చేసేసేయండి. చేసిన తర్వాత మనకు క్యాప్చర్ అవుపడుతుంది కదా, సో ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ చేసిన తర్వాత మనకు ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మనకు అండర్ కార్డ్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అని ఉంటుంది. నెక్స్ట్ అనేది వాళ్ళకు పే ఆప్షన్ అయితే అయిపోయిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అకౌంట్ అయితే పేమెంట్ అయితే చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇక్కడ ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అయితే వచ్చేస్తుంది. అంటే మనకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే అయిపోయింది, బట్ వాళ్ళ దగ్గర అయితే మనకు వెరిఫికేషన్ అయితే పెండింగ్ లో ఉన్నది అర్థం. సో మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా మీరు ప్రింట్ ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సంబంధించిన మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మనకు ఇక్కడైతే మనకు సంబంధించిన అమౌంట్ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఏ బ్యాంక్ అయితే మీరు పేమెంట్ చేయాలనుకుంటే ఆ యొక్క బ్యాంక్ మీద క్లిక్ చేసేసి పే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత డాష్బోర్డ్కి అయితే వచ్చేసండి. సో ఇక్కడ మనం అప్లికేషన్ అనేది మనం స్టేటస్ చూసుకోవాలి కాబట్టి మై అప్లికేషన్స్ మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు అప్లై చేసిన అనేది ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనం CHSL కంబైన్డ్ హైయర్ సెకండరీ సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఇయర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు ఎగ్జామినేషన్ సంబంధించినది ఇక్కడైతే ఆరో మార్క్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడైతే అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అయితే వచ్చేస్తుంది. సో పెండింగ్లో ఉంటే మీరు ఏదైనా ఫీజు పేమెంట్ చేయలేకపోతే ఇక్కడ పెండింగ్ అయితే వచ్చేస్తుంది. అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి మనకు సక్సెస్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు వ్యూ అయితే చూసుకోవచ్చు అండ్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ నుండి CHSL సంబంధించిన ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ CHSL కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే మీకు తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.